హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం డాప్లర్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ విల్ రైట్ డెఫినిషన్ ఫస్ట్. ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ again, the apparent change in frequency of wave due to relative motion between source and observer is called Doppler shift. ఇక్కడ మనం తీసుకునే కన్సిడరేషన్ ఏంటంటే అబ్జర్వర్ని మోషన్లో ఉంచుతాం. మీన్స్ అబ్జర్వర్ ఒక డిటెక్టర్ పట్టుకుంటాడు, డిటెక్టర్ పట్టుకొని పరిగెడతా ఉంటాడు టువర్డ్స్ ద సోర్స్ అంటే ఏదైనా ట్రైన్ లేదా కారు రెస్ట్లో ఉన్నట్టు మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ కారు తీసుకుంటాను, కారు రెస్ట్లో ఉంటుంది, హార్న్ కొడతా ఉంటుంది కారు. ఆ హార్న్ ఏంటి? సోర్స్. ఆ సోర్సు అబ్జర్వర్కి వినిపిస్తూ ఉంటుంది. బట్ కార్ రెస్ట్లో ఉంది కాబట్టి సోర్స్ రెస్ట్లో ఉన్నట్టు, బట్ సౌండ్ ట్రావెల్ చేస్తుంది టువార్డ్స్ ద అబ్జర్వరు టువార్డ్స్ ద సోర్స్ పరిగెడుతూ ఉంటాడు. సో ఆ సిచ్యువేషన్లో మనం అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను రిఫరెన్స్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. రెండు కేసెస్గా డిస్కస్ చేస్తాను, కేస్ 1 అండ్ కేస్ 2. కేస్ 1, అబ్జర్వర్ ఈజ్ అప్రోచింగ్. Observer is approaching towards the source is at rest. ఇక్కడ సోర్స్ రెస్ట్లో ఉంది. సపోజ్ there is a car. The car is making sound, that is horn కొట్టాడు. కార్ రెస్ట్లో ఉంది. సో వెలాసిటీ ఆఫ్ సోర్స్ 0. కార్ రెస్ట్లో ఉంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ సోర్స్ 0. He is observer. అబ్జర్వర్ పరిగెడుతూ ఉన్నాడు. ఓకే, అబ్జర్వర్ ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ ద సోర్స్. ఇప్పుడు కారు హార్న్ మోగుతుంది కాబట్టి సౌండ్ క్రియేట్ అవుతుంది, క్రస్ట్ క్రియేట్ అవుతుంది. క్రస్ట్ టువర్డ్స్ ది అబ్జర్వర్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇనిషియల్గా ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్ అనేది ఎల్గా మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ కన్సిడరేషన్ ఏంటంటే VO is the velocity of observer. VO is the velocity of observer, and VW or V is velocity of wave. Velocity of wave ni nenu V anukuntunna leda VW, velocity of wave. చూడండి, ఇక్కడ నుంచి హార్న్ వేవ్ ఫార్మేట్లో ఇలా ట్రావెల్ చేస్తుంది అపోజిట్ డైరెక్షన్లో. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ వేవ్ V. బట్ అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు, VO, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. బోత్ ఆర్ మూవింగ్ అపోజిట్లీ. అంటే అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎట్లా వస్తుంది? డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. అర్థమైందా? అంటే ఇక్కడ రిలేటివ్ మోషన్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ సోర్స్, అంటే సోర్స్ మేడ్ చేసే సౌండ్ అని అర్థం. అపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. సో రిలేటివ్ మోషన్ ఫార్ములా ఏమవుతుంది? V రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ రిలేటివ్ టు వేవ్ W, రిలేటివ్ టు వేవ్ ఈజ్ ఈక్వల్ టు VO మైనస్ VW. VO మైనస్ VW. సో వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ప్లస్ X డైరెక్షన్ వెళ్తున్నాడు, వేవ్ వెలాసిటీ నెగిటివ్ X డైరెక్షన్. సో అందుకని మైనస్ పెట్టాను ఫార్ములా. సో ఫైనల్లీ relative velocity between observer and the source VO plus V అవుతుంది. VW అంటే V అనుకున్నాను కదా. ఓకే, ఇక్కడ నుంచి మన కన్సిడరేషన్ స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు ఇనిషియల్గా అబ్జర్వరు O1 అనే ప్లేస్లో ఉన్నాడు అనుకుందాం. ఇనిషియల్లీ అబ్జర్వర్ ఈజ్ అట్ O1. హార్న్ అంటే సౌండ్ ఫస్ట్ క్రస్ట్ రిలీజ్ చేసింది. ద ఫస్ట్ క్రస్ట్ రీచెస్ ద అబ్జర్వర్ ఇన్ ఏ టైం పీరియడ్ T1 అనుకుంటున్నాను. T1 అనే టైంలో ఫస్ట్ క్రస్ట్ అంటే వేవే కదా, ఫస్ట్ క్రస్ట్ అబ్జర్వర్ దగ్గరికి రీచ్ అయింది. సో T1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్, దట్ ఈజ్ రిలేటివ్ స్పీడ్ అవుతుంది. ఎందుకంటే వేవ్ మోషన్లో ఉంది, అబ్జర్వర్ మోషన్లో ఉన్నాడు. సో VO ప్లస్ V అవుతుంది, L/VO ప్లస్ V. టైం టేకెన్ టు రీచ్ ఫస్ట్ క్రస్ట్, time taken to reach first crust, or the first crust made by the source reaches the observer in a time T1 అనుకుంటాం. ఓకేనా, దట్ ఈస్ L బై డిస్టెన్స్ అపాన్ స్పీడ్. ఇక్కడ స్పీడ్ రిలేటివ్ స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ మరి అబ్జర్వర్ మోషన్లో ఉన్నాడు కదా, అబ్జర్వర్ రెస్ట్లో లేడు, అబ్జర్వర్ ఈజ్ ఇన్ మోషన్. ఆఫ్టర్ సమ్ టైమ్ T అబ్జర్వర్ ఇక్కడికి వచ్చాడు. అబ్జర్వర్ ఈజ్ నౌ హియర్ అట్ O2 అనే ప్లేస్లో ఉన్నాడు అబ్జర్వరు. O2 దగ్గరికి వచ్చాడు. ఎంత టైంలో? ఇన్ ఏ టైం పీరియడ్ T0 అనే టైం పీరియడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం జరిగింది. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడంటే T0 టైం పీరియడ్లో డిస్టెన్స్ కవర్డ్ బై ద అబ్జర్వర్ ఈజ్ VO ఇంటూ T0. అర్థమైందా? కైనమాటిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ ఫార్ములా వెలాసిటీ ఇంటూ టైం అవుతుంది. సో VO T0. ఓకే, ఇప్పుడు సోర్స్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. సోర్స్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. నౌ అబ్జర్వర్ ఈజ్ అట్ O2. సెకండ్ క్రస్ట్ ఎమిట్ అవుతుంది, ఎమిట్స్ ప్రొడ్యూస్. సెకండ్ క్రస్ట్ ఇక్కడ నుంచి O2 అనే ప్లేస్కి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ టైం T ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్. టైం ఫైండ్ అవుట్ చేస్తున్నా. టైం టేకెన్ బై ద సెకండ్ క్రస్ట్ టు రీచ్ ద అబ్జర్వర్ అంటే T2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. యాక్చువల్లీ అబ్జర్వర్ T0 టైం పీరియడ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? సో T0 ప్లస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఇక్కడ నుంచి క్రస్ట్ ఇక్కడ వరకు వచ్చింది అంటే Lలో నుంచి VO T0 సబ్ట్రాక్షన్ చేయాలి, అంతే కదా, ప్లస్ T0. యాక్చువల్లీ టోటల్ టైం ఎంత టైం తీసుకుంటుంది సెకండ్ క్రస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి? T0 వీడు కవర్ చేసిన టైము ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్రస్ట్ ట్రావెల్ చేసిన టైం T0 అంటే టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ అని రాయొచ్చు. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇప్పుడు? L మైనస్ VO T0 డివైడెడ్ బై VO ప్లస్ V అవుతుంది. అండర్స్టాండ్? టైం టేకెన్, టైం పీరియడ్, డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ T0లో అబ్జర్వర్ O2 దగ్గరికి వచ్చాడు, ఆ టైము ప్లస్ మళ్ళీ ఈ సెకండ్ క్రస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది కదా, ఈ టైం, ఈ రెండు కలిపి టైం పీరియడ్ అవుతుంది. టైం టేకెన్ టు రీచ్ ద అబ్జర్వర్ బై ద సెకండ్ క్రస్ట్. సెకండ్ క్రస్ట్ ఇక్కడ నుంచి అబ్జర్వర్ దగ్గరికి రావడానికి తీసుకున్న టైం T2. ఓకే, ఆఫ్టర్ దట్ సేమ్ ఇదే ప్రొసీజర్ అప్లై చేస్తూ పోవాలి. తర్వాత అబ్జర్వర్ రన్నింగ్లో ఉన్నాడు. O2 నుంచి ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ ఇక్కడ టైం పీరియడ్ T0 అనుకుంటాం. నెక్స్ట్ టైం పీరియడ్ T0లో మళ్ళీ ఎంత డిస్టెన్స్ కవర్ చేయడం జరుగుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ చేస్తాడు కదా, VO T0, అంతే కదా. VO T0 డిస్టెన్స్ వెలాసిటీ ఇంటూ టైం, ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ థర్డ్ క్రస్ట్ ఏమిటవుతుంది? థర్డ్ క్రస్ట్ ఇక్కడ నుంచి O3 అనే ప్లేస్కి వస్తుంది. నౌ అబ్జర్వర్ ఈజ్ అట్ O3 కదా, O3 అనే ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ క్రస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ బై ద థర్డ్ క్రస్ట్ టు రీచ్ ద అబ్జర్వర్? T3 అనుకుంటాను. ఇక్కడ T0 ప్లస్ ఇది ఒక T0, O2 నుంచి O3కి T0, O1 నుంచి O2కి ఇంకో T0 ప్లస్ T0 2T0 అవుతుంది. 2T0 ప్లస్ L మైనస్ టోటల్ లెంత్ L కదా, Lలో నుంచి VO T0 2 టైమ్స్ VO T0 సబ్ట్రాక్ట్ చేయాలి. 2 టైమ్స్ VO T0 డివైడెడ్ బై VO ప్లస్ V.
సో సిమిలర్ మేనర్లో సపోజ్ O4 అనే పొజిషన్కి వచ్చాడు, T4 అవుతుంది. O5 T5 అవుతుంది. ఓకే, ఇన్ దిస్ మేనర్ సపోజ్ ద అబ్జర్వర్ in this manner, if the source emits n plus 1th crust, if the source emits n plus 1th crust, సోర్స్ n ప్లస్ 1th క్రస్ట్ ని ఎమిట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో ఈ ఫార్ములా ఇట్లా రాయొచ్చా? T సఫిక్స్ n plus 1 is equal to ఏమవుతుంది? NT0. Why? Because చూడండి, T1 L by VO V, T2 1 times T0 అని చెప్పొచ్చా? సో ఈ విధంగా టైం పీరియడ్ n ప్లస్ 1th క్రస్ట్కి n నెంబర్ ఆఫ్ T0s అన్నట్టు టైం పీరియడ్స్. అబ్జర్వరు పరిగెడుతూ వస్తున్నారు కదా టైం పీరియడ్, T1 T0 అంటే 2 T0, n నెంబర్ ఆఫ్ క్రస్ట్స్కి n ప్లస్ 1 నెంబర్ ఆఫ్ క్రస్ట్కి NT0 అంటే ఒక్కొక్కటి తగ్గిపోతుంది. T2 1 T0, T3 2 T0 ఇలా అనమాట సీక్వెన్స్. సో NT0 ప్లస్ L మైనస్ టోటల్ డిస్టెన్స్ని ఎలిమినేట్ చేస్తూ వస్తున్నాడు, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, డిస్టెన్స్ తగ్గిస్తూ వస్తున్నాడు. L మైనస్ n టైమ్స్ VO T0 డివైడెడ్ బై VO ప్లస్ V. ఓకే, ఇప్పుడు నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను, ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 అబ్జర్వ్ చేస్తాను. డూ 2 minus 1 చేస్తాను. ఓకే, ఇదంతా కూడా మనం సింప్లిఫికేషన్ చేస్తాం, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. 2 minus 1 చేస్తున్నాను. T సఫిక్స్ n plus 1 minus T1 is equal to T సఫిక్స్ n అవుతుంది, అంతే కదా. సో తర్వాత రాస్తుంది T సఫిక్స్ n plus 1 అంటే ఫార్ములా ఏంటి? NT0 ప్లస్ ఇండివిజువల్గా డివిజన్ ఇచ్చేస్తున్నాను, L by VO plus V మైనస్ NVO T0 by VO plus V మైనస్ T1 అంటే L డివైడెడ్ బై VO ప్లస్ V. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ది పాజిటివ్ టర్ము నెగిటివ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్లీ సఫిక్స్ ఫార్మేట్లో చూడండి, T సఫిక్స్ n plus 1 minus 1 కదా, సో T సఫిక్స్ n ఉంటుంది, దట్ ఈక్వల్ టు NT0 కామన్ తీస్తున్నా, NT0 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, మైనస్ NT0 కామన్లో వచ్చింది కాబట్టి VO బై VO ప్లస్ V రిమైనింగ్ ఉంటుంది. అండర్స్టాండ్? సపోజ్ ద అబ్జర్వర్ దగ్గర డిటెక్టర్ ఉంది కదా, డిటెక్టర్ డిటెక్ట్స్ n నెంబర్ ఆఫ్ క్రస్ట్స్ ఇన్ ఏ టైం పీరియడ్ T, క్యాపిటల్ T అనుకుంటే కనుక, నౌ దిస్ ఫార్ములా బికమ్ Tn by n is equal to T0 1 minus VO by VO plus V. Tn by n can be written as time period T అని రాస్తాం, ఓకేనా. వేర్ Tn by n నెంబర్ ఆఫ్ క్రస్ట్స్ అబ్జర్వ్డ్ బై ద అబ్జర్వర్ in a time period T is equal to T0. So finally the formula becomes T is equal to T0 1 minus VO by VO plus V. T is equal to T0, బ్రాకెట్లో ఉన్న టర్మ్ LCM చేస్తున్నాను, VO plus V LCM అవుతుంది, VO plus V minus VO, అంతేనా. VO plus V డివైడెడ్ బై 1 ఉంటుంది, 1 times VO plus V రాశాను, మైనస్ VO get cancelled. So finally T is equal to T0 V by VO plus V రిమైనింగ్ ఉంది. ఇక్కడ చూడండి, నా వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ F is equal to 1 by T, or time period T is equal to 1 by F రాసుకోవచ్చు. ఈ ఫార్ములా నుంచి where T is 1 by F, that is equal to
1/T0 ఉంది కాబట్టి F0 పెడతాను. ఓకేనా, ముందుగా అబ్జర్వ్ చేసిన ఫ్రీక్వెన్సీ F0 అంటే ఓకే 1/F0. దిస్ కెన్ బి రిటన్ యాజ్ V/VO ప్లస్ V. సో రెసిప్రోకల్ రివర్స్గా రాస్తాను అనుకోండి, F is equal to F0 VO ప్లస్ V డివైడెడ్ బై V అవుతుంది. ఓకే, ఆర్ F is equal to F0 VO by V ప్లస్ V by V అంటే 1 అవుతుంది, 1 ప్లస్ VO by V అవుతుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ apparent frequency of wave if the observer is moving towards the source formula. Understand? ఇప్పుడు కేస్ 2 చూసామనుకోండి. కేస్ 2, if observer is running away from source రెస్ట్లోనే ఉంటుంది. ఇఫ్ అబ్జర్వర్ ఈజ్ రన్స్ అవే ఫ్రమ్ సోర్స్, ఇక్కడ అప్రోచింగ్ టువార్డ్స్ ద సోర్స్ రెస్ట్లో ఉంది. ఇప్పుడు కూడా సోర్స్ రెస్టే, సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్. దెన్ ద ఫార్ములా బికమ్, అప్పుడు ఆ ఫార్ములాని ఎట్లా రాస్తామంటే F ఈజ్ ఈక్వల్ టు F0, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ చేస్తామంటే 1 - VO by V ఈజ్ ద ఫార్ములా. అండర్స్టాండ్? Thanks for watching students. Read well, all is well.